నమస్కారం. మన సనాతన ధర్మంలో పూరి జగన్నాథుని యొక్క విశిష్టత, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రథయాత్రలోనే చూస్తాం మనం, కోట్ల మంది భక్తులు వచ్చి ఆ రథయాత్రలో పాలు పంచుకొని భక్తి పారవస్యంతో మునిగిపోతూ ఉంటారు. మరి పూరి జగన్నాథుని యొక్క విశిష్టత, రథయాత్ర, అసలు ఈ మధ్యలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రవచనకర్త పవన్ ప్రభుజీ గారు. మరి ఆ స్వామిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. హరే కృష్ణ. స్వామి, అంటే మనం చూస్తే రథయాత్ర అనే దానికన్నా పూరి జగన్నాథుడిని చూడాలని చెప్పి మొత్తం మన దేశం చుట్టుపక్కల నుంచి కూడా అందరూ పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అసలు రథయాత్రలో పాల్గొనటం ఇక జీవితంలో ఇక అంతకు మించిన అదృష్టం దొరకదు అనుకుంటారు. అంత క్రౌడ్లో కూడా స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఏటా వస్తూ ఉంటారు. సో అంటే ఎందుకండి పూరి జగన్నాథుడికి ఆ రథయాత్ర అనేది ఎందుకంత విశిష్టత? మీరన్నట్టు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు రథయాత్రను చూడడానికి వస్తారు. మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే స్వయంగా దేవతలు కూడా వస్తారంట రథయాత్రను చూడడానికి. దీని యొక్క విశిష్టత ఏంటంటే భగవంతుని యొక్క కరుణ స్వభావం. చూడండి, సాధారణంగా మనము ఉత్సవాలు చేసామనుకోండి, భగవంతుని యొక్క ఉత్సవమూర్తిని బయటకు తీసుకొస్తాం. కానీ ఇక్కడ జగన్నాథపురిలో స్వయంగా మూలమూర్తులే బయటకు వచ్చేస్తాయంట మనందరికి దర్శనం ఇవ్వడానికి. సో ఇంత కృప భగవంతుడికి ఉంది. ఆ కృప కటాక్షాలు మా మీద కూడా పడాలి అని చెప్పేసి భక్తులందరూ ఎంతో ఆరాటంతో, ఎంతో ప్రేమతో, అంత జనసంఖ్యలో కూడా వీరు వచ్చి చూస్తూ ఉంటారన్నమాట. సో ఇది భగవంతుని యొక్క కరుణ స్వభావంకి మనము అందులో మనం కూడా కరుణ పొందాలి అని చెప్పేసి జగన్నాథుని రథయాత్ర చూడడానికి ప్రపంచం నుంచి నలుమూలల నుంచి వస్తూ ఉంటారు మనకి. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే పూరి జగన్నాథుని యొక్క రూపాన్ని కూడా ఒకసారి మనం తలుచుకుంటే, అంటే ఏ ఇతర దేవతా విగ్రహాల లాగా ఇక్కడ ఉండరు స్వామివారు కానీ అమ్మవారు కానీ వీళ్ళు. అంటే ఎందుకని అంటే సగం చేతులతో, ఆ పెద్ద కళ్ళతో అలా కనిపిస్తూ ఉంటారు కదా, దీని వెనుక ఉన్నటువంటి పురాణ గాథను మాకు వివరించండి. సో కృష్ణుడు బృందావనం నుంచి మథురకు వచ్చి మళ్ళీ ద్వారకకు వస్తారు. ద్వారకకు వచ్చినప్పుడు ద్వారకలో తను రుక్మిణి, సత్యభామ, మిగతా రాణులందరికీ పెళ్లి చేసుకున్న తర్వాత వారు కాలం గడుపుతూ ఉంటారు. దాంట్లో ఒకరోజు స్వయంగా మన రాణులందరూ కలిసి చూస్తున్నారనమాట. కృష్ణుడు ఏడుస్తూ ఉన్నాడు. రోజు నైట్ కాగానే ఏడుస్తూ ఉంటున్నమాట. యశోద మాతను తలుచుకుంటూ, నందబాబుని తలుచుకుంటూ, గోపికలను తలుచుకుంటూ, గోపబాలులను తలుచుకుంటూ రోజు ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. ఈ రాణులందరికీ బాధ అన్నమాట. అయ్యో మేమేం సేవను చేయలేకపోతున్నామా, మేము బృందావనంలో వారు చేసే సేవ ఏంటి, మేము తక్కువ చేసేది ఏంటి అని చెప్పేసి రోజు బాధపడుతూ ఉంటారన్నమాట వీళ్ళందరూ. సో దీని యొక్క రూట్ కాజ్, అసలు ఎందుకు కృష్ణుడు ఏడుస్తున్నాడు రోజు రాత్రి అని తెలుసుకోవడానికి బృందావనంలో లీలలు చూసినటువంటి బలరాముడు తల్లి అయినటువంటి రోహిణి మాత దగ్గరికి వెళ్తారు. ఈ రాణులందరూ కలుసుకొని రోహిణి మాత దగ్గరికి వెళ్తారు. రోహిణి మాతకు అడుగుతున్నారు, తల్లి కృష్ణుడు రోజు రాత్రి ఏడుస్తున్నాడు, అసలు ఎందుకు ఏడుస్తున్నాడు, బృందావనంలో జరిగిన లీలలు మాకు కూడా వివరిస్తే మేము కూడా అలానే సేవించుకోవడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి అడిగితే రోహిణి మాత ఏం చేస్తుందంటే, సరే చెబుతాను, కానీ ఈ లీలలు కృష్ణుడు బలరాముడు వినకూడదు. ఒకవేళ వినాలా మళ్ళీ వాళ్ళు బృందావనం పారిపోతారు. చూడండి, మనం హాస్టల్లో ఉన్నాం అనుకోండి, అమ్మ నాన్న గుర్తురానంత వరకు ఓకే, అమ్మ నాన్న గుర్తొస్తే ఏం చేస్తాం, మళ్ళీ ఏడుస్తూ వెళ్ళిపోతాం హోమ్సిక్ అంట. అలాగే రోహిణి మాత ఏమందంటే, పకడ్బందీగా ఈ మొత్తం డోర్లు ప్యాక్ చేసేద్దాం, సుభద్రను బయట కాపలాగా పెడదాం, కృష్ణుడు బలరాముడు వస్తే ఆపేయాలి మనం కథ అని చెప్పేసి ఇది డిసైడ్ అయిపోతారు. కథ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కథ స్టార్ట్ పెడతా ఉంటారు. కృష్ణుడి కథ వినడానికి ఎవరు ఆసక్తి చూపడరండి. సో బయట ఉన్న సుభద్ర కూడా నేను కాపలా ఉన్న విషయము మర్చిపోయి ఆ లీలలను వింటూ తను ఆశ్చర్యంగా వింటూ ఉందన్నమాట. సో పక్కన సుభద్రకు తెలియకుండానే ఇటు పక్కన బలరాముడు, ఇటు పక్కన జగన్నాథుడు వచ్చి కృష్ణుడు వచ్చి వింటున్నారు. వింటూ ఉంటే రోహిణికి శబ్దం వచ్చింది, ఏదో సౌండ్ వస్తుంది, ఎవరో వింటున్నారు బయట ఏంటి అని చెప్పేసి శబ్దం వచ్చేసరికి డోర్ తీసింది, ఎవరున్నారు బయట అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, సడన్గా మనం కూడా ఏదైనా దొంగచాటుగా విన్నాం అనుకోండి, సడన్గా ఎవరైనా చూసి అంటాం కదా. సో ఇలా వచ్చేసరికి తన కళ్ళు మొత్తం పెద్దగా అయిపోయాయి అన్నమాట. ఇట్లా తన చేతులన్నీ లోపలిగా అయిపోయాయి. ఎందుకంటే బృందావనం యొక్క లీలలు విన్న తర్వాత వారి బాడీలో ట్రాన్స్ఫర్మేషన్స్, ఆ బరువును తట్టుకోలేక కింద పడిపోయి కాళ్ళు మొత్తం లేకుండా అయిపోయాయి అన్నమాట. అందుకే వారి చేతులు ఇలా సగంగా ఉండి, కళ్ళు పెద్దగా ఉండి, ఆనందంతో ముఖం ఇంత పెద్దగా ఉండి కనిపిస్తున్నమాట. అలాగే మీరు చూసినట్లయితే సుభద్రకు చేతులు కూడా ఉండవు. జగన్నాథుడికి బలదేవుడికి చేతులు ఉంటాయి. సో ఇటు సైడ్ బలదేవు, ఇటు సైడ్ జగన్నాథుడు ఉన్న ద్వారా వీళ్ళిద్దరు ఇలా అవ్వడం ద్వారా సుభద్ర చేతులు కూడా లోపలికి వెళ్ళిపోయాయి. అందుకే సుభద్రకు చేతులు కూడా లేవు. సో ఈ విధంగా జగన్నాథుడి యొక్క రూపం అనేది పెద్ద పెద్ద కళ్ళేసుకొని, కనుబొమ్మలు ఉండవు, పెద్ద హాస్యం ఉంటుంది, లోపలికి చేతులు ఉంటాయి. దీన్ని మన ఆచార్యులు ఈ విధంగా వర్ణిస్తారంటే, ఇంతింత పెద్ద కళ్ళేసుకొని మనలో
కొద్దిగన్నా మంచి ఉందా అని చెప్పేసి ఇంత పెద్ద కళ్ళేసుకొని చూస్తాడండి జగన్నాథుడు. ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామిని చూసారనుకోండి మీరు తిరుమలలో, కళ్ళు మూసుకొని ఉంటారు. అంటే మీరు ఏ తప్పులు చేసినా నేను చూడను, మీరు నా దగ్గరకు వచ్చారు అదేనా సంతోషం అని చెప్పేసి. ఇక్కడ జగన్నాథుడు ఇంత పెద్ద కళ్ళు వేసుకొని కొద్దిగన్నా మంచి ఉందా అని చూస్తారంట. కొద్దిగన్నా కొద్దిగా మంచి కనబడితే కథం నాకు చాలా సంతోషం. అలాగే ఇప్పుడు ఇలా ఉంటాడు, ఎప్పుడు నాకు హగ్ చేసుకుందామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు జగన్నాథుడు. సో ఎప్పుడు హాస్యంగా ఉంటారు. సో ఇది జగన్నాథుని యొక్క రూపం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఇది. అలాగే ఇంద్రద్యుమ్న మహారాజు ఈ విగ్రహాలను స్థాపించినప్పుడు విశ్వకర్మ కూడా సగం చెక్కారన్నమాట ఈ విగ్రహాల్ని సగం చెక్కిన విగ్రహాలని చూస్తే ఇంద్రద్యుమ్న మహారాజు చాలా బాధపడతాడు. అయ్యయ్యో సగం చెక్కినవి ఉన్నాయేంటి అని చెప్పేసి. అప్పుడు నారదుడు స్వయంగా చెప్తాడు, ఈ సగం చెక్కిన విగ్రహాలు కాదు, ఆ రోజు కృష్ణుడు బలరాముడు సుభద్ర బృందావన లీలలు విన్న తర్వాత వచ్చినటువంటి రూపం ఇది. అప్పుడు నేను అడిగాను ఆయనకు వరం కృష్ణుడికి, ఈ రూపము అందరికీ మీరు దర్శనం ఇవ్వాలంటే జగన్నాథపురిలో నేను వస్తాను, ఈ రూపంలో ఉంటానని, అందుకే మీ ద్వారా ఈ విగ్రహాలు చెక్కబడ్డాయని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఇది రహస్యం దాని వెనకాల. అలానే స్వామి శ్రీకృష్ణ అంశకి జగన్నాథ అంశకి ఉన్నటువంటి ఆ అవతారం యొక్క ఆంతర్యం ఏంటో వివరిస్తారా? ఇంతకుముందు చెప్పినట్టు జగన్నాథుడికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. జగన్నాథుడు బృందావన లీలలు విన్న తర్వాత తన బాడీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషనే జగన్నాథుడు. సో కృష్ణుడికి జగన్నాథుడికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కృష్ణుడేంపై ఫ్లూట్ పట్టుకొని తల మీద పింఛం పెట్టుకొని ఉంటాడు, జగన్నాథుడేంపై ఈ అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఇద్దరికి ఎటువంటి వ్యత్యాసం లేదు. కృష్ణుడు బృందావనంలో గోపికలు యశోద గోపలతో గడిపినటువంటి రూపము, జగన్నాథుడు వారి విరహంలో కనిపించే రూపం మనకిది, అంతే తేడా. అయితే ఈ రథయాత్ర సమయం అంతా ఎలా ఉంటుంది సార్? పూరి జగన్నాథుని ఆ ప్రతి ఆలయంలో కూడా ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ పూరిలో ఎలా ఉంటుంది, ఏ క్రతువులు నిర్వహిస్తారు? సో మనకు ఫస్ట్ జ్యేష్ఠ పూర్ణిమ రోజున స్నాన పూర్ణిమ అనేది జరుగుతుంది మనకు. మొన్న జూన్ 29, 2026 సంవత్సరంలో మొన్న స్నాన పూర్ణిమ అయింది. అప్పుడు జగన్నాథుని యొక్క విగ్రహాలను బయటకు స్నాన మండపం తీసుకొచ్చి 108 కలశాలతో వారికి అభిషేకాలు చేస్తారు. మనం కూడా వానలో తడిస్తే మనకు జ్వరం వస్తుంది కదా, అలాగే జగన్నాథుడికి కూడా జ్వరం వస్తుందన్నమాట. సాధారణంగా చాలా మంది అంటారు, అయ్యో భగవంతుడికి జ్వరం రావడం ఏంటి, భగవంతుడు మనకంటే జ్వరం వస్తే ఏదన్నా అర్థం ఉంది, భగవంతుడికి జ్వరం రావడం ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో దీనికి మేము చెప్పే ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉంటే దసరాకి హాలిడేస్ ఇచ్చేవారు. హాలిడేస్ ఇచ్చినప్పుడు మనం ఎంత ఉత్సాహంగా ఉంటే, హాలిడేస్ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంటాం. కానీ ఇంకా కొంతమంది ముందే వెళ్ళిపోవాలని చూస్తారు హాస్టల్లో నుంచి, ఎందుకంటే వారి ఇంట్లోకి బంధువులు వస్తారు, వాళ్ళతో సమయం స్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర వెళ్తూ ఉంటారు. సో మా ఫ్రెండ్స్ ఏం చేసేవారంటే ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని అండర్ ఆర్మ్స్లో పెట్టుకొని కావాలని జ్వరం తెచ్చుకునే వాళ్ళు అన్నమాట. ఎందుకో వారి బంధువులతో ఎక్కువ సమయం గడపడానికి. అదేవిధంగా జగన్నాథుడు జ్వరం ఎందుకు తెచ్చుకుంటాడంటే, అక్కడ సేవ చేసే పూజారులతోని ఎక్స్క్లూజివ్గా వారితో పర్సనల్ టైం స్పెండ్ చేయడానికి జ్వరం తెచ్చుకుంటాడు అన్నమాట. సో ఈ 15 రోజులు జ్వరం ఉంటుంది ఆయనకి. ఈ 15 రోజులు జగన్నాథుడికి ఎన్నో మూలికలతోని వైద్యం అందిస్తారు వాళ్ళు. అలాగే పెయింట్ కూడా వేస్తూ ఉంటారు, ఎక్కడన్నా పోతూ ఉంటే పెయింట్ కూడా వేస్తారు. ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి 15 రోజుల తర్వాత భగవంతుడు బయటకు నవయవ్వన దర్శనము అని ఇస్తారు, అంటే యూత్ఫుల్ దర్శనం ఇస్తారు. అంటే కొత్త పెయింట్ వేస్తారు కదా, నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మనకు రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్ర మనకు శుక్ల ద్వితీయ రోజు జరుగుతుంది. ఈ జూలై 16th రోజు స్టార్ట్ అవుతుంది మనకు. జూలై 16th రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్ర మన పూరి టెంపుల్ నుంచి గుండిచ టెంపుల్కి వెళ్తుంది. దీనికి ఒక రోజు సమయం పడుతుంది. సో అక్కడ గుండిచ ఆలయంలో 7 రోజులు ఉంటారు భగవంతుడు. మళ్ళీ అక్కడ నుంచి ఈ 7 రోజులు ఉన్న సమయంలో మధ్యలో లక్ష్మీదేవి మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట జగన్నాథుని. మరి పూర్వక్షేత్రంలో చూసారు లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఈ లక్ష్మీదేవి మిస్ అవుతూ ఉంటుంది జగన్నాథుని. అయ్యో జగన్నాథుడు పోయాడో ఇంకా రావట్లేదు మా దగ్గరికి, మేము చాలా మిస్ అవుతున్నామని చెప్పేసి లక్ష్మీదేవి స్వయంగా గుండిచ టెంపుల్కి వెళ్తుంది. దాన్ని హేరా పంచమి అనే ఫెస్టివల్ అంటారు. వెళ్ళి అప్పుడు జగన్నాథుడు ఏమో నేను రాను అంటే క్లోజ్ చేసేసుకుంటుంది అన్నమాట డోర్. లక్ష్మీదేవి కోపం వస్తుంది. కోపం వచ్చి రథాన్ని ధ్వంసం చేస్తుంది అన్నమాట. కొద్ది పార్ట్ని ధ్వంసం చేసి బయటకు వచ్చేసి చాలా కోపంతో వెయిట్ చేస్తుంది, ఎప్పుడు అసలు చూసుకుంటా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఉల్టా యాత్ర ఉంటుంది, బహుద యాత్ర అని కూడా అంటారు దీన్ని. సో 7 రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ పూరి టెంపుల్కి వస్తారు. పూరి టెంపుల్ నుంచి రిటర్న్ రాగానే అక్కడ మనకు అధరపానము అని ఇస్తారు. ఫస్ట్ సోనావేశం అంటే భగవంతునికి బంగారు ఆభరణాలతో అలంకరణ చేస్తారు, దాన్ని సోనావేశం అంటాం. తర్వాత అధరపానం అంటే భగవంతునికి పాలు కర్పూరంతో మనకు వారికి నైవేద్య భోగాన్ని అర్పించి ఆ
కుండలన్నీ పగలగొట్టి చూసింటారుగా వీడియోలలో మీరు, ఇంత పెద్ద కుండలు ఇలా పడేస్తారు అనమాట కింద. ఎందుకంటే ప్రేతాత్మలకు కూడా భగవంతుని ప్రసాదం అందాలి అని చెప్పేసి అందరూ రోజులు బయట పోయొచ్చారు కదా. సో ప్రేతాత్మలకు కూడా భగవంతునికి ప్రసాదం అందాలని చెప్పేసి పెద్ద పెద్ద కుండల్లో పానీయం అంతా ఉల్కబోసేస్తారన్నమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి లాస్ట్కి? మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్లోకి వెళ్ళాలంటే అక్కడ లక్ష్మీదేవి కోపంతో ఉంది. సో వెళ్ళడానికి అప్పుడు దీన్ని నీలాద్రి బీజే అంటాం ఈ ఫెస్టివల్ని. సో వెళ్ళి లక్ష్మీదేవిని ఒప్పిస్తాడు అనమాట. వచ్చేసాను కదా, కొద్దిగా క్షమించని లక్ష్మీదేవికి రసగుల్లాలు, ఆభరణాలు అలా ఇచ్చి లాస్ట్కు లోపలికి భగవంతుని తీసుకెళ్తారు అనమాట. సో ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట మనకు జగన్నాథ రథయాత్రలో ప్రధానంగా కనిపించే ఉత్సవాలు ఇది మనకు. అయితే గుండాచ ఆలయానికి ప్రధానంగా వెళ్ళడం అయితే మాత్రం లక్ష్మీదేవి రావటమే అదే ప్రధానమా, లేక దానికి ఏమైనా చరిత్ర ఉందంటారా? గుండిచాదేవికి ఎందుకు వెళ్తారు భగవంతుడు అంటే, పూరీ టెంపుల్ని మనము ద్వారక నగరంలాగా భావిస్తాము. గుండిచ టెంపుల్ని మనం వృందావనంలాగా భావిస్తాం. వృందావనంలో వీళ్ళందరూ మిస్ అవుతున్నారు కదా వీళ్ళందరూ. సో గుండిచ టెంపుల్కి ద్వారక నుంచి భగవంతుడు గుండిచ టెంపుల్కి వెళ్తున్నారు, అంటే ద్వారక నుంచి వృందావనంకి వెళ్తున్నారు భగవంతుడు. అందుకే మీరు చూడండి, సాధారణంగా భగవంతుడికి పెద్ద పెద్ద కిరీటాలు ఉంటాయి. కానీ ఈ రథయాత్రలో ఏం చేస్తారంటే చాలా సింపుల్ కిరీటాలు పెడతారు. పుల్లల్లాగా ఉంటాయి, లౌగుతా ఉంటాయి, చూసే ఉంటారు కదా మీరు వీడియోలలో. అంటే భగవంతుడు వృందావనంలో సింపుల్గా ఉంటాడు, మాధుర్య భావం అంటాం దాన్ని. కానీ ద్వారకలో ఎలా ఉంటాడు? ఐశ్వర్య భావంతో, పక్కన ఎలిఫెంట్స్ ఉంటాయి, సోల్జర్స్ ఉంటారు, రాజులాగా ఉంటాడు ద్వారకలో. కానీ వృందావనం ఎలా ఉంటాడు? ఒక చిన్న సింపుల్ కవర్డ్ బాయ్, ఆవులు కాసే అబ్బాయి లాగా ఉంటాడు అనమాట. సో అందుకే పూరీ టెంపుల్ని మనము ద్వారక అంటాము, గుండిచ టెంపుల్ని మనం వృందావనం అంటాము. భగవంతుణ్ణి ద్వారకా నుంచి వృందావనంకి తీసుకుపోయే ప్రక్రియనే ఈ రథయాత్రగా మనము పరిగణిస్తామన్నమాట. అలానే స్వామి, అంటే ఒక రాజ్యపు రాజు వచ్చి బంగారు చీపిరితో ఊడవటము ఇదంతా కూడా అంటే ఫెస్టివల్ ఆఫ్ ఈక్విటీగా మనం చూడొచ్చు అంటారా నేటి తరం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భగవంతుడు స్వయంగా తనే భగవద్గీతలో చెప్తారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. అందరూ భగవంతుడికి సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, మనమందరం భగవంతుడి పిల్లలమే. ఏదో మన కర్మ చేత మనందరికీ ఈ వివిధ ఆస్తులు, అంతస్తులు, పేదరికాలు వచ్చాయి తప్ప భగవంతుని దృష్టిలో మనమందరం సమానమే. సో దీనికి ప్రతీకగా సాక్షాత్తు మన పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి గజపతి రాజులు తరతరాలుగా వస్తుంది. దీనికి స్థల పురాణంగా మదల పంజీ అని ఒక శాస్త్రం ఉంది అక్కడ జగన్నాథ్పురిలో. మన ప్రతి టెంపుల్కు స్థల పురాణం ఉంటుంది కదా, అదేవిధంగా మన జగన్నాథ్పురిలో మదల పంజీ ఉంటుంది. ఆ మదల పంజీ పుస్తకంలో మీకు మొత్తం రాజుల యొక్క చరిత్ర ఉంటుంది, ఏ రాజులు ఏ విధంగా భగవంతుని సేవించుకున్నారు అనేది దాంట్లో ఉంటుంది. సో ఈ విధంగా రాజులు స్వయంగా, ఆ రాజు జనరల్గా ఎలా ఉంటారు, హుందాగా ఉంటారు. కానీ ఈ ఉడిచే టైంకి ఆయన సింపుల్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటారు అనమాట. ఈ సింపుల్ డ్రెస్ వేసుకొని వచ్చి స్వయంగా బంగారు చీపిరితోని రాజే ఊడ్చి సుగంధ ద్రవ్యాలతో మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట ఆ రోడ్ని. సో దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఈక్విటీ అని చెప్పుకోవచ్చు మనం. అంటే భగవంతుని ముంగట నువ్వు రాజైనా బంటైనా ఎవరైనా నువ్వు సమానమే, ఎందుకంటే మనందరం ఎవరు భగవంతుడి పిల్లలమే కాబట్టి ఇది సమానత్వానికి ప్రతీకగా మనం చూడొచ్చు. అలానే మనం చూస్తే అంటే ఉత్సవ మూర్తులే బయట మనకు ఊరేగింపుగా వస్తూ ఉంటారు, వారినే మనం దర్శించుకుంటూ ఉంటాము. కానీ పూరీ జగన్నాథుని విషయంలో మాత్రం డైరెక్ట్గా ఆ ప్రతిష్ఠించిన విగ్రహాలే రావటము, అది రథయాత్రలో పాల్గొనటం, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇంతకుముందు చెప్పినట్టు హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే, భగవంతుడికి చాలా పేర్లు ఉంటాయండి కరుణ మీద. కరుణ సాగరుడు, దయాసాగరుడు, కరుణ అర్ణవ, ఇలాంటి చాలా పేర్లు ఉంటాయి. భగవంతుడు మీరు కృప చూసుకున్నట్లయితే చూడండి, పూరీ క్షేత్రంకి వెళ్ళి చూడండి, మీరు పూరీ క్షేత్రంలో మీకు టెంపుల్లోకి విదేశీయుల్ని పరమతస్తుల్ని రానివ్వరు. సో మీరు హిందూ అయ్యి పూరీ క్షేత్రంకి వెళ్ళారనుకోండి, మీరు టెంపుల్లోకి వెళ్ళి గర్భగుడిలో ఉన్న విగ్రహాలని చూసుకోవచ్చు. లేదు మీరు పూరీ క్షేత్రంకి వెళ్ళి పరమతస్తులై భగవంతుని దర్శించుకోవాలనుకోండి, అక్కడ సింహద్వారం అనే ఒకటి ఉంటుంది, ద్వారం దగ్గర పతిత పావన రూపంలో విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఇది రెండవది. మొదటిది ఏంటి, మీరు హిందూ అయ్యి పూరీ క్షేత్రంకి వెళ్ళి లోపల గర్భగుడిలో దర్శించుకోవచ్చు. రెండవది, మీరు పూరీ క్షేత్రంకి వెళ్ళి మీరు హిందూ కాలేదనుకోండి, మీరు లోపలికి రానియరు కాబట్టి బయట నుంచే మీకు జగన్నాథుని యొక్క విగ్రహం ఒక్కటి కనిపిస్తుంది, దాన్ని దర్శనం చేసుకోవచ్చు. మూడో కృప చూసినట్లయితే మీరు పూరీ క్షేత్రంకి వెళ్తున్నారు కానీ మీరు పూరీ టెంపుల్కి వెళ్ళట్లేదు, అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు మీకోసం స్వయంగా బయటకు వస్తాడు రథయాత్రలో. అది మూడోది. నాలుగోది ఏంది, అసలు మీరు పూరీ క్షేత్రంకే వెళ్ళట్లేదు, అప్పుడు మీకోసం భగవంతుడు రావాలి కదా. శ్రీల ప్రభుపాదులు, ఇస్కాన్ సంస్థాపకచారకులు అయినటువంటి శ్రీల ప్రభుపాదులు మనకు రథయాత్రని ఇప్పుడు
ఆల్మోస్ట్ అన్ని దేశాలలో రథయాత్ర ఈ రోజు జరుగుతూ ఉంది. మనకు జూలై 16 నుంచి జూలై 24వ తేదీ వరకు మనకు ప్రపంచంలో పలు చోట్ల మీరు ఏ సిటీలో ఉన్నా ఆ సిటీలో రథయాత్ర ఈ రోజు జరుగుతుంది. అది శ్రీల ప్రభుపాదుల వారి కృప చేత. ఎందుకంటే మనకు పూరి అంటే చాలా మటుకు తెలియదు, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ తెలుసు. సో వారికి జగన్నాథుడు ఎవరో చూపడానికి, జగన్నాథుడి యొక్క కృప చూపడానికి రథయాత్ర ఈరోజు అన్ని సిటీస్లలో జరుగుతూ ఉంది. మనమందరం దర్శించుకోవచ్చు. ఇది భగవంతుని యొక్క కృప. ఫస్ట్ది ఏంటి, భగవంతుని లోపల దర్శించుకోవడం. రెండవది సింహద్వారంలో దర్శించుకోవడం. మూడవది పూరి రథయాత్రలో దర్శించుకోవడం. నాలుగవది అన్ని సిటీలలో శ్రీల ప్రభుపాదుల వారి కృప చేత మనందరం దర్శించుకోవడం. సో దీనికి సాక్షాత్తు స్వయంగా మూలమూర్తులనే బయటకు తీసుకొస్తారు. ఎందుకంటే స్వయంగా భగవంతుడు పర్సనల్గా తను చూడాలనుకుంటున్నాడు అందరినీ. అది భగవంతుని యొక్క కృప. అయితే స్వామి, ఇక్కడ రథాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు కొత్తగా తయారు చేస్తారు? జనరల్గా మన దేవాలయాల్లో ఒక ఫిక్స్డ్ రథం ఉంటుంది, దానిలోనే ఉత్సవమూర్తులను ఊరేగింపు చేస్తారు. కానీ ఎందుకు పూరి జగన్నాథుని ఆలయంలో ప్రతి సంవత్సరం రథాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు? మీరు పూరి క్షేత్రంలో రథాన్ని చూసినట్లయితే మీకు అతను ఎటువంటి ఇనుము వాడరు, మొత్తం చెక్కదే అన్నమాట. సో ఈ మొత్తం ఈ రథయాత్ర అయిన తర్వాత ఆ రథాన్ని ఏం చేస్తారంటే డిస్మాంటిల్ చేసి దాన్ని వివిధ కార్యక్రమాలకు వాడుతూ ఉంటారు అన్నమాట. సో అది కొన్ని దగ్గరలో మన టెంపుల్స్కి డొనేట్ చేస్తారు, వివిధ క్షేత్రాలకు ఇస్తూ ఉంటారు. వాటి యొక్క అవసరం అనేది వివిధ ధర్మ కార్యాలలో వాడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం మళ్ళీ కొత్త రథాన్ని తయారు చేస్తారు. దానికోసం స్పెషల్ వుడ్ కూడా మనం ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. భగవంతుడికి ఏదైనా మనం భగవంతుడికి ఫ్రెష్గా పెట్టాలనుకుంటాం, కొత్తగా పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి ఆఫర్ చేసింది మళ్ళీ ఆఫర్ చేయం భగవంతుడు. అందుకే రథాన్ని కూడా వాళ్ళు పర్సనల్గా ఎంతో వందల మంది ఆ రథాలని 3 రథాలని తయారు చేయాలి వాళ్ళు. జగన్నాథుడికి ఒకటి, బలదేవుడికి ఒకటి, సుభద్ర మరియు సుదర్శన్కి, వీళ్ళిద్దరు కలిపి ఇంకొక రథాన్ని తయారు చేయాలి. సో వీరు ప్రతి సంవత్సరం ఫ్రెష్గా కొత్తగా భగవంతుడికి అర్పణ చేయడానికి ఈ 3 రథాలని ఎంతో వందల మంది స్టార్ట్ చేసేది. ఇది అక్షయ తృతీయ రోజు ప్రారంభం అవుతుంది. రథయాత్ర స్టార్ట్ చేసే ప్రక్రియ, రథాన్ని స్టార్ట్ చేసే ప్రక్రియ అనేది అక్షయ తృతీయ నుంచి స్టార్ట్ అయ్యి రథయాత్రకు మన కొత్త రథాలని, ఫ్రెష్గా రథాలని తీసుకొచ్చి భగవంతుడు వస్తున్నాడనే ఆనందంతో వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలానే స్వామి వారిని మనము ఆ గర్భగుడిలో ఉన్నప్పుడు దర్శించుకుంటే మంచిదా, లేదంటే స్వామివారు స్వయంగా రథోత్సవంలో పాల్గొన్నప్పుడు దర్శించుకుంటే మంచిదా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. భగవంతుని నిజం చెప్పాలంటే ఎక్కడ దర్శించుకున్నా అదే ప్రేమతో భగవంతుడు మనందరి వైపు చూస్తూ ఉంటాడు. అదే కృపా కటాక్షాలు మనందరిపైన చూపిస్తాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే పూరి క్షేత్రంలో ఉన్నటువంటి గర్భగుడిని రత్నవేది అంటాం, రత్న సింహాసనం అంటాం. అక్కడ భగవంతుని దర్శించుకుంటే ఎంతో భాగ్యం అని చెప్తూ ఉంటారు. దానికన్నా గొప్ప భాగ్యం ఏంటి అంటే ఆ రథయాత్రలో భగవంతుణ్ణి చూస్తే ఇది ఇంకా గొప్ప భాగ్యం అంట. దానికన్నా గొప్ప భాగ్యం ఏంటంటే గుండిచ టెంపుల్లో ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని ఏమంటే మహావేది అంటాం. దానిపైన చూసుకుంటే 10,000 రెట్లు ఇంకా భాగ్యం అంట. అలా అని చెప్పేసి పూరి క్షేత్రంలో పూరి టెంపుల్లో తీసుకున్నది తక్కువ, ఇది ఎక్కువ అని కాదు, కానీ జస్ట్ ఇట్స్ ఏ సైన్ ఆఫ్ లవ్ అన్నమాట. ద్వారకలో చూసిన కృష్ణుడి కన్నా బృందావనంలో చూసిన కృష్ణుడు చాలా ప్రేమపూర్వకంగా ఉంటాడు. కాబట్టి మనకు గుండిచ టెంపుల్లో చూడడం అనేది ఇంకా గొప్ప భాగ్యం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాద విశిష్టతను కూడా మా అందరికీ తెలియజేస్తారా? మీరు స్వామి యొక్క ప్రసాదం గురించి మాట్లాడినట్టయితే చూడండి, మనకు ప్రతి యుగంలో మనకు 4 యుగాలు, సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగం. ఈ 4 యుగాలలో మనకు ఒక్కొక్క ధర్మం చేయాలన్నాడు. కృతేయధ్యాయతో విష్ణు, త్రేతాయం యజతోమకై, ద్వాపరే పరిచర్యాయం, కలౌ తద్ హరికీర్తన. అంటే సత్యయుగంలో భగవంతుని చేరుకోవాలంటే మీరు ధ్యానం చేయాలి భగవంతుడి పైన. త్రేతాయుగంలో మీరు చేయాలంటే మీరు మంచి యజ్ఞాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి. ద్వాపర యుగంలో మీరు భగవంతుని చేరుకోవాలంటే విగ్రహ పూజ చేయాలి. కానీ కలియుగంలో మీరు భగవంతుని చేరుకోవాలంటే సింపుల్ నామస్మరణ చేయాలి అంతే. ఎందుకంటే ధ్యానం చేసే కెపాసిటీ మనకు లేదు. ఎందుకంటే కళ్ళు మూయగానే మనకు అన్ని గుర్తొచ్చేస్తాయి. యజ్ఞాలు చేద్దామంటే మనకి ఎక్కడ నెయ్యే దొరకట్లేదు, మనకి యజ్ఞం ఎక్కడ చేస్తాం. విగ్రహ పూజ చేద్దామంటే అంత ఓపిక మనకు లేదు. అందుకే సింపుల్గా ఏం చెప్పారంటే హరినామస్మరణ చేయండి అన్నారు. కానీ హరినామస్మరణ చేయకుండా అంత ఈజీ కాదండి. ఒక జపమాల పట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, లేకపోతే ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవ, ఈ నామాలు చెప్పడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే నామజపం చేస్తే నిద్ర వచ్చేస్తుంది అన్నమాట చాలా మందికి. కానీ మీరు ఎప్పుడైనా ప్రసాదం తినేటప్పుడు నిద్ర వస్తుందా మీకు? ఎప్పుడైనా మీరు తినేటప్పుడు ఎవరైనా నిద్రపోవడం చూసారా? చాలా ఆస్వాదిస్తూ తింటాం, చాలా ఆస్వాదిస్తూ తింటాం, అసలు మనకు నిద్రనే రాదు అసలు.
అయితే భగవంతుడు ఏమన్నాడంటే, అయ్యో నా బిడ్డలు అసలు నామస్మరణ కూడా చేయట్లేదు, వీళ్ళకి ధ్యానం చేసే శక్తి అసలు లేనే లేదు, వీళ్ళకి ఏ విధంగా నేను దగ్గర తెచ్చుకోవాలి అని చెప్పేసి స్వయంగా భగవంతుడే అన్నబ్రహ్మ రూపం, అంటే జగన్నాథుని అన్నబ్రహ్మ అంటాం, అన్నబ్రహ్మ రూపంలో వచ్చి మనకు ప్రసాదాన్ని ఇస్తున్నాడు. తిను నా దగ్గరికి రా, చాలు ఇంకేం చేయకు, నువ్వు తినురా అని చెప్పేసి మొత్తం తింటానే ఉంటారు అనమాట. జగన్నాథ్లో ఏకాదశి కూడా ఫాలో అవ్వరు అనమాట. అక్కడ ఉన్న పూజారులు మీరు జగన్నాథ్ విగ్రహ మన ఆలయం చూసినట్లయితే దాంట్లో ఒక గుడి ఉంటుందన్నమాట. దాంట్లో ఏకాదశిది యాక్చువల్గా ఏకాదశికి మనం అందరము ఫాస్టింగ్ ఉంటాం, కానీ అక్కడ జగన్నాథుని యొక్క క్షేత్రంలో ఏకాదశిని కట్టేసి ఉంటుందన్నమాట విగ్రహం. అంటే ఎందుకంటే నీకు ఇక్కడ పని లేదు, ఇక్కడ క్షేత్రంలో ఇక్కడ పూజారులు ఎవరు కూడా మీరు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ మనం చేయాలనుకోండి, నార్మల్ భక్తులు, అక్కడ పూజారులకు మాత్రమే ఈ రూలు, మనం ఏకాదశి ఫాలో అవ్వాలి అక్కడ కూడా. సో అందుకే భగవంతుని యొక్క ప్రసాదం నిత్యము తీసుకోవాలి మనము. మంచి అందుకే మనం చెప్తా ఉంటారు, సే అన్న అమృత కావు రాధాకృష్ణ గుణ కావు. ఏం చేయాలంట, అన్న అమృతాన్ని తీసుకొని మనం ఏం చేయాలంట, రాధాకృష్ణుల యొక్క గుణగణాలని పాడాలంట రోజు. సో తినాలి, భగవంతుని కీర్తన పాడాలి అన్నమాట. అలానే రథయాత్రలో ముఖ్యమైనది ఇటు బహుదా యాత్ర, సునాబేహ, నీలాద్రి విజయ అని చెప్పారు కదా స్వామి, అంటే వీటి యొక్క విశిష్టత ఏంటి? సో ఇంతకుముందు చెప్పినట్లయితే భగవంతుడు సోనావేశ అంటే భగవంతుడు బంగారు అలంకరణతో వేసుకొని మనకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. నీలాద్రి బీజే అంటే మళ్ళీ భగవంతుడు లోపలికి వెళ్ళడం అన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు మనకు భగవంతుడికి లక్ష్మీదేవి ఆపేసి లక్ష్మీదేవికి ఒప్పించి, ఎందుకంటే లక్ష్మీదేవి కోపంగా ఉంది, ఎందుకు భగవంతుడు ఇన్ని రోజులు నన్ను వదిలేసిపోయాడని చెప్పేసి కోపంగా ఉంది కాబట్టి లక్ష్మీదేవిని ఒప్పిపిచ్చి రసగుల్లాలు, ఆభరణాలు, చీరలన్నీ ఇచ్చి లోపలికి వెళ్తారు. దీన్ని నీలాద్రి బీజే అంటారు మనకి. అలానే స్వామి ఈ రథయాత్రలో పాలు పంచుకున్న వారు కావచ్చు, లేదా ఆ జగన్నాథుని కృపా కటాక్షాలు మన పైన పడాలి అని అనుకున్నా అసలు ఎలాంటి జపంతో ఆయన్ను మనం ఆరాధిస్తే మంచిదంటారు? సో సాధారణంగా మనము ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క మంత్ర జపం అనేది ఉంటుందన్నమాట. మేము గౌడీయ వైష్ణవ సాంప్రదాయం కిందకి వస్తాం కాబట్టి మేము సాధారణంగా హరే కృష్ణ మహామంత్రం, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామజపము మేము కంటిన్యూస్గా రథయాత్ర అయినంతసేపు చేస్తాం. అలాగే జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై సుదర్శన్ అని చెబుతూ ఉంటాం. అదేవిధంగా జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే, అంటే జగన్నాథ నా చూపు ఎక్కడెక్కడైతే ఏ పాత్రలో అయితే వెళ్తుందో ఆ పాత్రలో నువ్వు నాకు కనిపించు అనే ప్రేయర్ చేస్తాను అన్నమాట. జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే, ఇది సాక్షాత్తు మనకు శ్రీపాద ఆదిశంకరాచార్యుల వారు రాసిన జగన్నాథ అష్టకంలోని ఈ లైన్ అన్నమాట. జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. ఆయన జగన్నాథ క్షేత్రంలో ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు మనకు ఈ జగన్నాథ అష్టకంలో రాస్తే దీంట్లో లాస్ట్ ప్రతి స్టాంజాలో లాస్ట్ లైన్ ఉంటుందన్నమాట. ఈ లైన్ మనకి ఆ ప్రేయర్ చేస్తూ మనం రథయాత్రలో సంతోషంగా మనం భగవంతుని యొక్క రథాన్ని లాగొచ్చు. అండ్ స్వామివారి రథయాత్ర ద్వారా సామాన్య భక్తులు కానీ లేదా నెక్స్ట్ వచ్చేటువంటి తరాలు నేర్చుకోవాల్సిన అంశాలంటే ఏం చెప్తారు గురుగారు? సాధారణంగా మనము చిన్నప్పుడు, ఇప్పుడంటే అందరూ హాస్పిటల్లో పరిగెడుతున్నాం, కానీ చిన్నప్పుడు మీరు సిక్ అయ్యారనుకోండి ఏం చేస్తారు, మన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీరు మరీ లేవలేకుండా సిక్ అయిపోయారనుకోండి ఏమవుతుంది, అప్పుడు డాక్టర్ స్వయంగా మన దగ్గరకు వస్తారు, ఎందుకంటే మనం లేవలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి. అదేవిధంగా భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే మనం పోలేకపోతున్నాం కాబట్టి స్వయంగా తానే మన దగ్గరకు వస్తున్నాడు. భగవంతుడే స్వయంగా తన గర్భగుడిలోంచి వచ్చినప్పుడు మనం ఒక అడుగేసి భగవంతుని దగ్గరికి పోలేమా అండి? సో అందుకోసమే మనం అందరము ఒక మంచి ముందు అడిగేసి మనం ఒక్క అడిగేస్తే భగవంతుడు 100 అడుగులు వేస్తాడంట మన దగ్గరికి. అందుకే మనము రోజు భగవంతుని యొక్క ధ్యానం ఎంతో కొద్దిగా చేయాలి. ఒక చిన్న జపమాల తీసుకొని జపం చేసుకోవచ్చు, భగవంతుని నామస్మరణ చేసుకోవచ్చు, భగవంతుడికి ఒక చిన్న మీరు తినే ప్రతి ఒక్క ఆహారము భగవంతునికి భోగలాగా సమర్పించవచ్చు. సో ఈ విధంగా మనం జగన్నాథ రథయాత్ర మనం రథం లాగుతున్నామంటే దాని అర్థం ఏంటంటే భగవంతుణ్ణి స్వయంగా మన హృదయంలోకి లాగుతున్నామనే భావనతో మనం రథయాత్ర అనేది సెలబ్రేట్ చేసుకోవాలండి. సో భగవంతుని ఎప్పుడు మన హృదయంలో ఉంచుకుంటే మన జీవితంలో అసలు కష్టం అనేది రాదండి. దీంట్లో మేము చాలా అతిశయోక్తి అనిపిస్తుంది అన్నమాట. చాలామందికి అయ్యో భగవంతుని స్మరిస్తే మాకెందుకు కష్టాలు రావని అనిపిస్తుంది, కానీ నిజంగా అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనం ఎవరిని కన్విన్స్ చేయలేము, తను స్వయంగా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. సో జగన్నాథ రథయాత్ర వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుని ఎప్పుడు కూడా మనము తాళ్ళతో కట్టి మరీ మన హృదయంలోకి తెచ్చుకోవాలి, మన హృదయంలో నిలుపుకోవాలి అనేది మనం తెలుసుకోవచ్చు. అలానే స్వామి జగన్నాథునికి సంబంధించిన లీలలు మనందరికీ కూడా తెలియచేసేలాంటి చిన్న చిన్న కథలు ఏమన్నా ఉంటే మాకు వివరిస్తారా? మీరు సాధారణంగా ప్రతి ఒక్క అవతారంలో భగవంతుడు తన భక్తులతో లీలలు చేస్తూ ఉంటాడు. మీరు చూసినట్లయితే భగవంతుడు ఎందుకు వస్తాడు? పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాయ సంభవం యుగయుగే.
దీంట్లో ఫస్ట్ లైన్ ఏముంది, సాధువులను రక్షించుకోవడానికి భగవంతుడు వస్తాడంట. మిగతా అంతా తర్వాత. సాధువులను రక్షిస్తే ఆటోమేటిక్గా దుష్టులు శిక్షించబడతారు, ధర్మం ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. సో ఫస్ట్ లైన్ ఏం చెప్పారంటే భగవంతుని యొక్క భక్తులతో టైం స్పెండ్ చేయడానికి వస్తారంట భగవంతుడు. మీరు ఆ లీల తీసుకున్నా మనం చెప్పుకునేది ఏంటి, రాముడికి శబరికి మధ్య ఉన్న లీల ఏంటి, కృష్ణుడికి గోపికలకు మధ్య ఉన్న లీల ఏంటి, సో అలాగే వెంకటేశ్వర స్వామికి తన భక్తులకు లీల. ఈ లీలలు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే ఇంతమంది భక్తులు భగవంతునితో ఇన్ని లీలలు చేశారంటే మేము కూడా భగవంతుని యొక్క ప్రేమ పొందొచ్చు, మేము కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంటారు. అలాగే జగన్నాథ్ కూడా తన భక్తులతో ఎన్నో లీలలు చేశాడు. దాంట్లో ప్రధానంగా మాకు పర్సనల్గా నచ్చేది ఏంటంటే కర్మాబాయి అని ఒక భక్తురాలు ఉంటుందన్నమాట. ఆ కర్మాబాయి ఏం చేస్తుందంటే రోజు జగన్నాథుడికి అన్ని నైవేద్యాలు, మీరు చూడండి జగన్నాథుడికి ఎప్పుడూ నైవేద్యం అనేది సమర్పిస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. చెప్పన్ భోగ్ అని చెప్పేసి పెడతానే ఉంటారు. బజ్జీలు, పోలేలు, లేకపోతే అన్నీ పెడతా ఉంటారు అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత కర్మబాయికి అనిపిస్తుంది అన్నాడు, అయ్యో మా జగన్నాథుడికి ఇన్నిన్ని పెట్టేస్తున్నారు, ఇన్నిన్ని పెడితే ఆయన కడుపు ఉంటుందా, అసలు ఎంత అనారోగ్యం అయిపోతాడు మా జగన్నాథుడు అని చెప్పేసి, మీకు చాలా హెల్దీ ఐటమ్ ఏంటి, పప్పు అన్నం కలిపి కిచిడి చేస్తే చాలా లూజ్గా హాయిగా ఉంటుందన్నమాట మనకు అన్న. అందుకే కర్మాబాయి ఏం చేస్తుందంటే కిచిడి చేస్తున్నాను రోజు పొద్దున్న లేవగానే. ఏ నైవేద్యం పెట్టే కన్నా ఫస్ట్ నైవేద్యం నాకు కిచిడే ఉండాలి, చాలా హాయిగా ఉంటుంది నా జగన్నాథుడికి అని చెప్పేసి రోజు పొద్దున్న లేవగానే సూర్యోదయానికి ముందే హడావిడిగా లేసేసి పళ్ళు దోముకుంటూ వండేదన్నమాట. స్నానం చేసేది కాదు, ఏం చేసేది కాదు. ఇటు వేప పుల్ల తీసుకునేది, బ్రష్ చేసేది, బ్రష్ చేసుకుంటూనే ఒక్కోసారి స్పూన్ లేకపోతే ఆ వేప పుల్ల ఇటు సైడ్ నుంచి ఇలా కలిపేదన్నమాట కిచిడిని. సో ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు ఒక సాధువు చూశాడనమాట. ఏం చేస్తున్నావు తల్లి, నువ్వు స్నానమే చేయలేదు, ఇలా కలుపుతున్నావు, భగవంతుడికి ఇది అర్పించే పద్ధతేనా, రేపటి నుంచి నువ్వు ఇలా చేయొద్దు, రోజు స్నానం చేసి మడి కట్టుకొని రోజు నువ్వు ప్రసాదం చేయాలని చెప్పేసి చెప్పేసరికి సరే అని చెప్పేసి ఆమె రేపటి నుంచి ఏం చేసిందంటే ఇంకా రోజు స్నానం చేసి లేచి స్నానం చేసి చేసేదన్నమాట. జగన్నాథుడు ఎంపై రోజు కిచిడికి అలవాటు పడిపోయారు. పొద్దున్న లేవగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మీరు చూడండి పూరీ క్షేత్రంలో భగవంతుడు తిన్నాడా లేదా అనేదానికి ఒక పరీక్ష ఉంటుందన్నమాట. ఒక 56 ఐటమ్లు చెప్పన్ భోగ్ పెడతారు భగవంతుడికి. పెట్టిన తర్వాత ఈ దోసెట్లో నీళ్లు తీసుకొని భగవంతుడికి ఇలా చూపిస్తారన్నమాట. చూపించిన తర్వాత ఆ నీళ్ళలో భగవంతుని రూపం కనిపిస్తే భగవంతుడు తిన్నట్టు, లేకపోతే లేనట్టు. అక్కడ ఆచారం ఇది. నీళ్లు తీసుకుంటారు దోసెట్లో, ఆ నీళ్లు తీసుకొని భగవంతుడికి ఇలా చూపిస్తారు. చూపించినప్పుడు ఆ నీళ్ళల్లో భగవంతుడి రూపం కనిపిస్తేనే భగవంతుడు దాన్ని స్వీకరించినట్టు, లేకపోతే స్వీకరించినట్టు కాదు. సో రోజు ఈ కర్మాబాయి ఈ సాధువు చెప్పడం వల్ల రోజు లేట్ పంపిస్తుంది, ఎందుకంటే స్నానం చేయమన్నాడు కదా ఈయన. సో లేట్ అయిపోతుంది. సో ఇక్కడ రూపం కనిపించట్లేదు. వీళ్ళందరూ షాక్ అవుతున్నారు, అయ్యో ఏమైంది మా జగన్నాథుడు అసలు ఈరోజు తినట్లేదండి. అప్పుడు జగన్నాథుడు ఎవరైతే ఆ సలహా ఇచ్చారో ఆ సాధువు కళ్ళలోకి పోయి చెప్పాడనమాట, ఎందుకు మా కర్మాబాయికి నువ్వు ఈ సలహా ఇచ్చావు, నీ వల్ల నేను ఈరోజు లేట్ తిన్నాను, ఎందుకంటే కర్మాబాయికి ఇచ్చిడి లేట్ వచ్చింది నాకు కాబట్టి నేను లేట్ తిన్నాను, నువ్వు ఇంకొకసారి సలహాలు ఇలాంటి ఇవ్వకు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళి కర్మాబాయికి ఎలా కిచిడి చేసిందో అలా కిచిడే కావాలి, ఎందుకంటే దాంట్లో ప్రేమ ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట, మీ దాంట్లో ప్రసాదాలు ఎందుకు ఇంత టేస్టీగా ఉంటాయని అడుగుతూ ఉంటారు అన్నమాట. మీరు కూడా మమ్మల్ని ఇంతకుముందు ప్రశ్నించారు, ఎందుకు మీ ఇస్కాన్లో చాలా టేస్టీ ప్రసాదాలు ఉంటాయండి. ఎందుకంటే మేము మన కోసం వండమండి ఇది. మేము కూడా ఈవెన్ నీరు కూడా మేము భగవంతునికి సమర్పించకుండా తినవండి. ఇది భగవంతుడి కోసమే వండుతాం కాబట్టి మా భగవంతుడికి ఇది హెల్తీగా ఉండాలి, మా భగవంతుడికి ఇది టేస్టీగా ఉండాలి, మా భగవంతుడికి ఇది హాయిగా ఉండాలి అనే ప్రేమతో వండుతాం. చూడండి అమ్మ వండిన ఎంత ప్రేమగా ఎంత హాయిగా. ఇప్పుడు మీరు బయట ఎన్ని రెస్టారెంట్లలో తిన్నా కూడా అమ్మ వండిన పదార్థం లాస్ట్కి అమ్మ వండిన ఆవకాయన హాయిగా ఉందరు నాయన అనిపిస్తుంది. లాస్ట్కి ఎన్ని తిన్నా కూడా, మీరు ఎన్ని పరమాన్నాలు ఎన్ని తిన్నా కూడా లాస్ట్కు అమ్మ వండిన పప్పు, దీనికి ఏది సాటి రాదు అనిపిస్తుంది. అదేవిధంగా భక్తులందరూ అంత ప్రేమతో వండుతారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా జగన్నాథుడు ఆ కర్మాబాయి కిచిడి కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నమాట, ఎప్పుడెప్పుడు నా భక్తురాలు ఎంత ప్రేమతో వండింది పంపిస్తుంది అని చెప్పేసి. అందుకే ఈరోజు కూడా జగన్నాథపురిలో ఫస్ట్ మన ఏమంటారు కిచిడి పెడతారు, రోజు కిచిడి పెడతారు. జగన్నాథ్ అంటే 2 ఫేమస్, కిచిడి కాజా 2 ఫేమస్ అన్నమాట. సో అది జగన్నాథ్ ప్రసాదం అన్నమాట. సో ఇది జగన్నాథుడు కర్మాబాయితో చేసినటువంటి లీల ఇది. సో ఇలాంటి లీలలు ఇంకా చాలా ఉన్నాయి, మనం ఎన్నో చెప్పుకోవచ్చు. సో ధన్యవాదాలు పవన్ ప్రభుజీ గారు. అంటే రథయాత్ర దాని విశిష్టత, అంటే ఈ రథయాత్ర ఆశాంతం జరిగేటువంటి క్రతువులన్నీ కూడా మా ప్రేక్షకుల కోసం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మీకు. మీ 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రథయాత్ర అనేది మనకు ఈ
నగరంలో అన్నిటి నగరాలలో అవుతుంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో మా శిక్షా గురువులైనటువంటి శ్రీమాన్ లీలానంద ప్రభు వారు కూడా ఆల్మోస్ట్ 74 రథయాత్రలు చేస్తున్నాం మేము మా ఆధ్వర్యంలో, ఇక్కడ మా శిక్షా గురు ఆధ్వర్యంలో 74 రథయాత్రలు. ఈ ప్రత్యేకత ఏంటంటే స్కూళ్ళల్లో కూడా రథయాత్ర చేస్తున్నాం మేము. ఆల్మోస్ట్ 50 స్కూళ్ళల్లో మేము రథయాత్ర చేస్తున్నాం ఈ సంవత్సరం. అలాగే మొత్తం హైదరాబాద్లో ఆల్మోస్ట్ 100కు పైగా రథయాత్రలు జరుగుతున్నాయి. అలాగే నిజామాబాదు, ఆదిలాబాదు, ఆంధ్రప్రదేశ్ అన్నిట్లలో కూడా రథయాత్ర జరుగుతుంది. మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గరలో ఉన్న రథయాత్ర ఎక్కడుందో తెలుసుకొని జూలై 16 నుంచి 24 వరకు జరిగే రథయాత్రల్లో మీ దగ్గర ఉన్నటువంటి రథయాత్రలో పాల్గొని జగన్నాథ స్వామి యొక్క రథాన్ని లాగి జగన్నాథుని యొక్క దివ్య దర్శనం చేసుకొని మహాప్రసాదాన్ని తీసుకొని మీ అందరూ కూడా జగన్నాథుని యొక్క కృపా కటాక్షలకు పాల్గొవాలని చెప్పేసి మీ అందరికీ మా మనవి. హరే కృష్ణ, జై జగన్నాథ్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.